వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. 25 మందితో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న సభ్యుల జాబితా విడుదల చేశారు. మొత్తం 24 మంది మంత్రుల జాబితాలో ఉన్నారు. జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి మంత్రివర్గంలో చోటు దక్కింది. తొలిసారిగా 17 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన 10 మందికి కేబినెట్లో చోటు దక్కింది. మంత్రుల జాబితాను కూటమి పక్ష నేత చంద్రబాబు నాయుడు గవర్నర్కు పంపించారు. మంత్రులుగా నియమితులైన వారిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, పి నారాయణ, వంగలపూడి అనిత, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ, పయ్యావులు కేశవ్, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, వీరితో పాటు జనసేన ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీకి చెందిన సత్యకుమార్ ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యధికంగా 3 మంత్రి పదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు 2 చొప్పున మంత్రి పదవులు లభించాయి. ఇక చిత్తూరు జిల్లా నుంచి సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికి అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ఛాన్స్ దక్కింది. శాసన మండలి నుంచి ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఇక మంత్రి పదవులు పొందిన వారిలో సామాజిక సమీకరణాల వారిగా చూసినట్లయితే ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మాల సామాజిక వర్గం నుంచి కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు, ఎస్టీ సామాజిక వర్గం చెందిన విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, మైనార్టీ వర్గానికి చెందిన నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు మంత్రులుగా అవకాశం లభించింది. ఇక కాపు సామాజిక వర్గం నుంచి పిఠాపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, కమ్మ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రెడ్డి సామాజిక వర్గం నుంచి బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి. ఇక బీసీ సామాజిక వర్గం తరపున టెక్కలి ఎమ్మెల్యే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్, నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి, అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవిత, గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్, వాషంశెట్టి సుభాష్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో 24 మంది మంత్రుల జాబితాను కూడా విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు, పార్టీ నాయకులు పూర్తి చేశారు. కేవలం టీడీపీ పార్టీ నాయకులే కాకుండా అటు జనసేన, బీజేపీ కూటమిలో వెళ్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేందుకు ఇప్పటికే ప్రారంభమయ్యారు. ఆల్రెడీ డయాస్ వద్దకు కూడా కొంతమంది కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు నిన్న రాత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత అర్ధరాత్రి విడుదల చేయడం జరిగింది. చంద్రబాబుతో పాటుగా 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక మంత్రి పదవులు ఇచ్చినటువంటి వారందరూ కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. మొత్తంగా 24 మంది చంద్రబాబు నాయుడుతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి ఈ ఫోన్ కాల్ రావడంతో అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఈసారి కొత్త వారికి అవకాశం కల్పించారు. ఎక్కువ మంది
కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారికి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారనే చెప్పుకోవాలి. అయితే అన్ని సామాజిక వర్గాలను కూడా దృష్టిలో ఉంచుకొని తన ఏదైతే సీనియారిటీని బట్టి కూడా ఈ సామాజిక సమీకరణాలు సీనియారిటీ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ కూర్పు అనేది జరిగినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పులో కూడా జనసేనకు 3 సీట్లు, అలాగే బీజేపీకి సంబంధించి ఒక మంత్రివర్గం ఇవ్వడం జరిగింది, ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తంగా అలయన్స్లో భాగంగా 4 మంత్రి పదవులను అటు బీజేపీకి జనసేనకి ఇచ్చినట్లయింది. అయితే ఇక మిగిలిన అన్నీ కూడా అంటే 4 మినహా 21 టీడీపీకి సంబంధించినటువంటి వారికి మంత్రి పదవులు లభించాయి. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈరోజు ప్రధానమంత్రి మోడీతో పాటుగా వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటుగా సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కేసరపల్లి అంటే విజయవాడ నుంచి కేసరపల్లికి వెళ్ళే మార్గంలో వచ్చేటువంటి పూర్తిగా ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేయడం జరిగింది. అటు విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా హనుమాన్ జంక్షన్ వద్దనే ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరిగింది. ఉదయం 11:27 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మోడీ 10:30 అక్కడ బయలుదేరుతారు. 10:40 నుంచి 11 గంటల మధ్య గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రాంగణానికి వచ్చి ప్రాంగణంలో దాదాపు 12:30 వరకు కూడా మోడీ ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఏదైతే కొంతమంది సినీ సెలబ్రిటీస్ ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి అలాగే రజనీకాంత్ ఇద్దరు కూడా నిన్న రాత్రే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నోవాటెల్లో బస్ చేయడం జరిగింది. ఇక కేంద్ర మంత్రులు అలాగే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి డయాస్ ఏదైతే ఉందో డయాస్ని కూడా పూర్తిగా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. డయాస్ ముందు కూర్చుని దాదాపు 80 నుంచి 1,00,000 మంది వరకు కూర్చుని డయాస్ ఎదురుగా చూసేందుకు ఏర్పాటు చేశారు. ఇక డయాస్కి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కూడా కొంత కూర్చుని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా అన్ని జిల్లాలలో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ని మెయిన్ సెంటర్స్లో ప్రతి జిల్లాలోని మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 4-5 మెయిన్ సెంటర్స్ని ఎంచుకుని అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే విభజన ఆంధ్రప్రదేశ్కి 2వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇక ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఎవరిని కూడా పాస్ ఉన్నవారిని మాత్రమే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి అటు జంక్షన్ నుంచి వచ్చే లోపలికి ఎంటర్ అయ్యే వాహనాలన్నింటినీ కూడా ఇక ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ముందుగా ప్రయాణాలు చేయాలనుకునేవారు 9:30 లోపే ఏదైతే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పాసెంజర్స్ అందరికీ కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. 10:30 తర్వాత మోదీ వచ్చే ఇది ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీ రీజన్స్ వల్ల 9:30 కల్లా కూడా పాసెంజర్స్ అంతా ఎయిర్పోర్ట్కి చేరుకోవాలనే మెసేజ్ని కూడా పాసెంజర్స్కి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ ఎల్ఈడి స్క్రీన్స్ అలాగే భారీ స్టేజ్ మీద కూడా 60 నుంచి 70 మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా నిన్న అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో అటు మోడీతో పాటుగా కేంద్ర మంత్రులు అలాగే సినీ సెలబ్రిటీస్ ఉన్నారు. వారంతా కూడా కూర్చునేందుకు వీలుగా స్టేజ్ మీద 60 నుంచి 70 మందికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా 11 ఎకరాల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణం అంతా కూడా 3 నుంచి 4 ఎకరాల స్థలంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షాకాలం కాబట్టి వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది కూడా సభ వద్ద జరగకుండా ఉండేందుకు కూడా భారీగా అల్యూమినియం షీట్స్ తోటి
టెంట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాజేంద్ర. మొత్తంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మధ్యాహ్నం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.